నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ ఖగర్ పైన శాంతి చర్చలు జరపాలంటూ అనేక మంది మేధావులు, ప్రజా సంఘాలు, కొన్ని పార్టీల తరపున కూడా నాయకులు కూడా రావడం జరిగింది. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం కోట సీనన్ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్కారం అన్న, చెప్పండి, ఏం చర్చిస్తూ ఉన్నారు? రౌండ్ టేబుల్ సమావేశాలు కలవడాలకి పరిమితం అయిపోతుందా, లేదంటే శాంతి చర్చలు జరిపే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు అనిపిస్తా ఉంది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ తోటే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మొత్తం మేధావులందరితో పిలిచి చర్చించడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ దేశంలో పౌరులకు హక్కులు ఇచ్చింది, జీవించే హక్కునిచ్చింది ముఖ్యంగా ఈ దేశంలో. కాబట్టి జీవించే హక్కును కాలరాస్తూ ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా వందలాది వేలాది బలగాలను మొత్తంగా అడవులకు పంపించేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని, వాళ్ళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాజ్యాంగం పట్ల భిన్నాభిప్రాయం ఉన్నటువంటి మావోయిస్టులను ఇలా చంపుతూ ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లుతున్నారు. కాబట్టి దాన్ని వెంటనే నిలిపివేసేసి ఆ కాల్పుల విరమణ జరిపి వాళ్ళతో చర్చించాలి. ఈ దేశంలో వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ దేశ పౌరులపైన ఈ దేశమే దాడి చేసి చంపడం అనేది సరైనది కాదు. కాబట్టి దీన్ని మానుకోవాలి, వాళ్ళతో చర్చించాలనేది ఇలా ఆ డిమాండ్గానే ఇక్కడ జరిగింది. ఆ కేంద్ర చర్చలు అనేటివి సాధ్యం కాదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఒకవేళ నిజంగా మీకు అడవి నుండి బయటకు రావాలనుకుంటే లొంగిపోండి, వాళ్ళకి ఎట్లాంటి హాని కలిగించమని చెప్పి బీజేపీ చెప్తున్నారు. చర్చలు ఎందుకు సాధ్యపడదో ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. ఎందుకు సాధ్యపడదు చర్చలు? ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం ఈ దేశంలో బాంబులు పెట్టి ఈ దేశాన్ని ప్రజల్ని చంపుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి, తీవ్రవాదులతో చర్చలు జరుపుతారు. కానీ ఈ దేశంలో దోపిడీ, పీడన, అంటరానితనం, కుల అస్పృశ్యతతోటి ఇలా ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురి చేసినటువంటి ఈ పాలక వర్గాల చేత అణిచివేయబడ్డటువంటి ఈ సమాజంలో వాళ్ళకు భిన్నాభిప్రాయాలు ఏర్పడి వాళ్ళకు ఈ దేశంలో భిన్నాభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశంలో అంటరానితనం, అస్పృశ్యత, స్వేచ్ఛ, సమానత్వం లేదు కాబట్టి వాళ్ళ భిన్నాభిప్రాయాలతోటి అలా మార్గంలో ఉద్యమ మార్గంలో వీళ్ళు. కాబట్టి వాళ్ళకు రాజ్యాంగం పైన విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళతో చర్చించేసి వాళ్ళు అంటున్నటువంటి డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఇలా సమాజంలో అట్లాంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం మీరు ఏం కృషి చేస్తారో చెప్పి వాళ్ళకు అర్థం చేయించి వాళ్ళ చర్చించి తీసుకురావాలి కదా. కాబట్టి ఈ దేశ పౌరులపైన మీరు చర్చించరు కానీ, ఈ దేశ పౌరులతో చర్చించరు కానీ ఉగ్రవాదులతోటి, తీవ్రవాదులతోటి, అక్కడ ఉన్నటువంటి అంటే ఈ దేశ ప్రజలను చంపుతున్నటువంటి ఉగ్రవాదులతో చర్చిస్తారు. కాబట్టి అందుకనే ఈ దేశం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా భారతీయ జనతా పార్టీ మారింది. అందులో భాగంగానే ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉంది. ఓకే, వాళ్ళు ఏమంటా ఉన్నారంటే రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు, రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళతో ఇంకా రాజ్యాంగబద్ధంగా చర్చలు ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎస్, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఇలా నువ్వైతే రాజ్యాంగాన్ని విశ్వసిస్తావు కదా, ఈ భారత రాజ్యాంగాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విశ్వసిస్తుందా? విశ్వసిస్తున్నప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి కదా. ఇలా షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఏం చెప్తా ఉంది? ఆదివాసులకు అడవి మీద హక్కు ఉన్నది, ఆదివాసులు ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, వాళ్ళని చంపే రైట్ నీకు ఎక్కడిది? ఇలా జీవించే హక్కు ఆర్టికల్ 20 ఏం చెప్తుంది? ఇలా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా. ఆర్టికల్ 19, 20, 21 ఏం చెప్తా ఉన్నాయి? వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళ జీవించే హక్కును ఎందుకు కాలు రాస్తూ ఉన్నారు? వాళ్ళని చంపే అధికారం మీకు ఎక్కడిది? వాళ్ళు ఏ నేరం చేసినని వాళ్ళను ఏకైకన మీరు వేలాది మంది పోలీసు బలగాలను వేసుకొని మీరు చుట్టుముట్టేసి కాల్పులు జరిపి వాళ్ళని చంపుతా ఉన్నారు. చంపడానికి వాళ్ళు నేరం చేసినటువంటి నేరం ఏందనే ఆరోపణ ఉండాలి కదా. ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, కోర్టులో మీరు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టండి. వాళ్ళు కదా శిక్ష చేయాల్సింది. మీరు ఎట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎట్లా వాళ్ళను ఆదివాసులను చంపి ఇలా మావోయిస్టులను చంపి ఎట్లా మీరు ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లుతారు? కాబట్టి ఇది ముమ్మాటికి మధ్య భారతంలో ఉన్నటువంటి ఈ సంపదనంతా కూడా ఆదాని, అంబానీ, జిందాలకు కట్టబెట్టడానికి కోసమే ఇలా ఆదివాసులను ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చంపేసి మావోయిస్టులను కూడా దానితో పాటుగా మావోయిస్టులను కూడా చంపేసేసి ఈ దేశ సంపద అంతా కూడా పిడికది మంది గుజరాతీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి కోసమే ఇలా మోడీ, అమిత్ షాలు ఇలా ఈ యుద్ధాన్ని ప్రారంభించిళ్ళు. కాబట్టి వెంటనే బేషరతుగా కాల్పుల విరమణకు పాల్పడి వెంటనే వాళ్ళతో చర్చించాలని సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలపై నేను చెప్పాల్సి. బండి సంజయ్ మతిలేని బండి సంజయ్ ఆయన గురించి, ఆయన ఈ తెలంగాణకే మంత్రి కానీ దేశానికి మంత్రి కాదు. అని కేంద్ర మంత్రి అంటే దేశవ్యాప్తంగా ఉండాలి. కనీసం ఆలోచన, కనీసం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి ఎంతసేపు పర్సనల్, వ్యక్తిగతంగా అప్పుడు మా వాళ్ళని చంపిలా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మీ వాళ్ళని చంపిలే? ఒక్కోసారి 2 సార్లు, అప్పుడు 72, 73 ఇక్కడ ఎన్సీసీ గేట్ కాడ అప్పుడు ఏబీపీ నాయకుడిని చంపి ఉండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఇలా మీరు దళితులను, మైనార్టీలను, ముస్లింలను, ఇలా మహిళల్ని
మీరు దుర్మార్గంగా చంపుతున్నారు కదా భారతీయ జనతా పార్టీ. మరి మీ గురించి ఏమంటారు? మీరు లైసెన్స్ తీసుకున్నట్టు ఉగ్రవాదులు లెక్క తిరుగుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎట్లనో ఇలా భారతీయ జనతా పార్టీ RSS సంఘ ఉగ్రవాదులు కూడా ఈ దేశంలో ప్రజలపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అభద్రతా భావానికి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో శాంతిని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ దేశ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఖచ్చితంగా కాల్పుల విరమణకు పాల్పడి వాళ్ళతో చర్చించాలనేదే ఈ సందర్భంగా మా డిమాండ్. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్న సందర్భంలో ఇందాక ర్యాలీ తీస్తూ ABVP వాళ్ళంతా కూడా వీళ్ళందరూ ఎవరైతే అర్బన్ నక్సలైట్లుగా పిలువబడుతున్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ కగారును కొనసాగించాలి, లేకపోతే అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మద్దతుగా మేము అందరం ఉన్నామని చెప్పేసి. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకు పేరే అవార్డు ఇచ్చేసి బత్తాయి బత్తులని. వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నాడు అయితే ఎవడు బుద్ధున్నాడు ఎవడు ఆ ప్రోగ్రాం చేయడు. ఎందుకంటే ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడడానికి కోసం రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నాడు అయితే చేయడు. వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటే అడ్మిషన్ తీసుకుంటే మనం ఏం చేయలేం, వాళ్ళు అట్లే మాట్లాడతారు. కాబట్టి ఎన్కౌంటర్కి ఎవడు అర్హుడయ్యా అంటే ఈ దేశంలో అత్యాచారం చేసినటువంటి వాడిని ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు జైలు దగ్గరికి పోయి వాడిని షాలో కప్పి వాడిని ఊరేగించుకొని తీసుకొని వస్తారు. ఈ దేశంలో ఒక దళితుడు ఒక మైనార్టీ వాడు ఏదైనా చేసుకుంటే వాడు గుర్రం ఎక్కి వాడు ఊరేగింపుగా పెళ్లిలో బరాత్ చేస్తే వాడిని నరికి చంపుతారు. కాబట్టి వాళ్ళని చేయాలి ముందుగా. ఇలా RSS, VHP, బజరంగ దళ పేర్లతోటి ఇలా మూక దాడులు చేస్తున్నటువంటి మైనార్టీల మీద, మహిళల మీద, ఆదివాసుల మీద, దళితుల మీద, ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజల మీద ఇలా మూక దాడులు చేసి చంపుతున్నటువంటి అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. కాబట్టి వీళ్ళు అర్థం లేనటువంటి మూర్ఖ మాటలతోటి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నారు. కాబట్టి అలా ఆ భ్రమంలో ఉంటారు. ఓకే అన్న, ఫైనల్గా ఏదైతే శాంతి చర్చలు జరపకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉండబోయే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా కార్యాచరణ రూపుదిద్దుకుందా? ఖచ్చితంగా ఇది ప్రజల ముందు తేలిపోతా ఉంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని విశ్వసిస్తుందా విశ్వసించట్లేదా అనేది తేలిపోతా ఉంది. ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసేసేసి ఇలా వాళ్ళు అనుకున్నటువంటి మనధర్మాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మా నాయకుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు విశ్వసిస్తున్నారా లేదా అనేది తేలిపోతుంది. నిజంగా మీరు రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగాన్ని విశ్వసించినట్టయితే ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. కాబట్టి మావోయిస్టులు అనే వాళ్ళు కూడా ఈ దేశంలోని పుట్టిలు కాబట్టి ఈ దేశ ప్రజలే కాబట్టి రాజ్యాంగం కూడా వాళ్ళకు కూడా హక్కులు ఉన్నది. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్న వ్యక్తిగా ఆ విశ్వాసం లేనటువంటి వాళ్ళకు విశ్వాసం కలిగే విధంగా, ఈ రాజ్యాంగం పైన విశ్వాసం కలిగే విధంగా నువ్వు ఏ రకంగా ఈ దేశంలో అభివృద్ధి చేస్తావు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను కానీ, బీసీలను కానీ, మైనార్టీలను కానీ, ఆదివాసులను కానీ వాళ్ళకి ఏ విధంగా నువ్వు అభివృద్ధిలో మార్గంలో తీసుకుపోతావు అనేది వాళ్ళకి విశ్వాసం కల్పించి నీ చర్చల ద్వారా వాళ్ళను ఈ ప్రజల్లో కలిసే విధంగా చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉన్నది. మీరు చేయట్లేదు అంటే మీరే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.